శని ఆదివారాలల్లా శనిదేవుడు హైడ్రా పేరుతోని మారు వేషంలో తిరుగుతున్నట్టున్నది. మరి లేకుంటే ఏంది? బుల్డోజర్ల వేషంలో గుండె దడను పెంచుతున్నాడు. పేదల బతుకులను నాగం చేస్తానన్నాడు. హైడ్రా కోర్టులు ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చినా నెత్తి మీద సుత్తెతోని బొడుసులు వచ్చేంత కొట్టినా ఆది శనివారాలల్లా ఇండ్లు ఊలగొట్టుడు ఆగుతలేదు. బతుకమ్మ పండుగ రోజు కూడా పేదల మీద కనికరం లేకుండా గాజుల రామారం, బాలయ్య బస్తీ, పోచమ్మ బస్తీల చిన్న చిన్న ఇండ్లల్లో ఉండేటోళ్లకు బతుకమ్మ పండుగ సంబరం లేకుండా చేసిండ్రు. పాపం ఎంతమంది కండ్లు చెరువులై అలుగులై వచ్చినాయో ఏమో. రంగుల పువ్వులను వేసుకొని బతుకమ్మ ఆడాల్సిన ఆడోళ్లకు బతుకమ్మ సోంటి ఇండ్లును నడి సముద్రంలో ఇడిచినట్టు చేస్తే ఎంత తల్లడిండ్రిండ్రో. 4 ఎకరాల భూమిలా పూటకు గతి లేని గరీబులు అగ్గిపెట్టేంత ఇండ్లు కట్టుకొని బతుకుతుంటే కండ్లు ఓర్వనట్టున్నది. అందుకే గంజిల వడ్డీగా తీరుగా చేస్తున్నారు. దీని మీద మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఏం మాట్లాడిండో ఒకసారి నుండ్రి. బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకోగా ఒక 300 ఎకరాలు మిగిలింది నిజమే. అయితే వీళ్ళ గుడిసెలు మాత్రం 300, 400. ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉంటుంది తప్ప 300 ఎకరాలు లేదు. గా గుడిసెలు కూలగొట్టి పేపర్లలో, మీ ట్విట్టర్లలో, మీ సోషల్ మీడియాలో 15,000 కోట్ల రూపాయల జాగమించనని చెప్పుండు కదా. మీకు ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. అదే ఉంటే గిట్లెందుకు చేస్తారు సారు? పేదలిండ్లు కూలగొడితే వచ్చేది సర్కార్కు లాభం 15,000 కోట్లు కావచ్చు, కానీ ఈ పేదల దుఃఖాన్ని ఆపేతానికి ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువ కాదు. బోళ్ళు బొచ్చలు తీసుకోకుండా ఇండ్లల్లో సామాన్లు బయట పెట్టుకోకుండా ముందే బుల్డోజర్లు వచ్చి గూడును కూలగొట్టిండ్రు. పండుగ పూట పేదోళ్లను పస్తులు ఉంచుతున్నది, కండ్లల్లో నీళ్లు నింపుతున్నది, పుట్టెడు దుఃఖాన్ని ఉట్టించి అరిగోస పెట్టుకున్నది. ఏందో ఏమో పోన్రి కాంగ్రెస్ సర్కార్ తీరు. పెద్దోళ్ళని కాపాడుతున్నది, పేదోళ్ళని ఆగం చేస్తున్నది. వాళ్ళకే తెలవాలి. అక్క చెల్లెళ్ళంతా నిన్న ఎంగిలిపుల బతుకమ్మ ఎట్లా చేసుకురులా? మన తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మ పండుగ చూస్తుండగా రానే వచ్చింది. తెలంగాణ ఆడపిల్లలంతా తీరు పువ్వులతోని ముద్దుగా వేసి పండుగను షురువు చేసిర్రు. ఇంకా 9 రోజులు జోరు ఇట్లనే ఉంటది. అందరు తీరొక్క తీరుగా బతుకమ్మ చేస్తారు, కానీ గిసువంటి బతుకమ్మను ఎన్నడూ చూడలేదబ్బా. వాళ్ళు ఇచ్చేంద్రంగా ఉంది చూడురి. వారే వా, ఏం గమ్మతుంది వా. సీఎం ముఖం అచ్చు గుద్దినట్టు మస్తు దింపిరులే బతుకమ్మ మీద. సిరిసిల్లాలు ఉండే ఒక అన్నకు రేవంత్ రెడ్డి అంటే లేని అభిమానం అట. అందులో రేవంత్ సారు అధికారంలోకి వచ్చినాక ఆడోళ్లకు ఫ్రీ బస్ టికెట్ ఆయే, గ్యాస్ బుడ్డి మీద 500 సబ్సిడీ ఇచ్చిండాయే, 100 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, ఇంకా మస్తు హామీలు ఇచ్చిండు అనుకో. ఇంకా అవి నెరవేరలే. ఇక ఆ పాయరం కొద్దే వాళ్ళ అభిమానాన్ని బతుకమ్మ మీద గిట్లా చూపించుకుర్రు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఇప్పుడు ఈ బతుకమ్మని ఇంటర్నెట్ లో గిరికలు కొడుతుండేసరికి చూసిన వాళ్ళంతా ఇచ్చిన కాడికి బాగానే ఉంది, కానీ గదేసేతోటి ఇంత యూరియా కూడా అందరికి అందేటట్టు చేస్తే రాష్ట్రం అంతా ఇవే బతుకమ్మలు చేసి కొలుస్తారు. జలా ఆలోచించుండ్రి సీఎం సారు అని వేడుకుంటారు. సీఎం సార్ కూడా ఆలోచిస్తే ఈ బతుకమ్మను సంబరంగా చేసుకుంటారు రైతులు కూడా. లేకుంటే బతుకమ్మ ఇడ్సబెట్టి యూరియా సెంటర్ల కానీ పడిగాపులు కాస్తారు కావచ్చు.